హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలోక్ అండ్ విరూప్. ఇది వచ్చేసి భోగి రోజు మార్నింగ్ అన్నమాట. సో అపార్ట్మెంట్లో అందరూ కలిసి మార్నింగ్ 5కే భోగి మంటలు అయితే వేశారు. సో అంత మార్నింగ్ 5కి అయితే లేవలేదు, కానీ 6:30 అలా ఆ టైంలో అయితే లేచి ఇంకా భోగి మంటలు అయితే కింద వేశారు కదా అని చెప్పేసి అయితే వెళ్తున్నాను. సో అదే అన్నమాట. సో ఇలా భోగి మంట అయితే వేశారు, అక్కడికైతే వచ్చాను నేను. సో అందరం కలిసి ఇలా భోగి మంటల చుట్టూ టైం అయితే స్పెండ్ చేసాము. అండ్ ఇంకా ఫొటోస్, వీడియోస్, సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే అన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ముగ్గు అయితే వేశారు. దాంట్లో గొబ్బెమ్మలు అవి పెడతాం కదా, దానికోసం అని చెప్పేసి గరక అదైతే తెంపుతుందనమాట అక్క. సో అదే తీసుకొచ్చేసి ఇంకా ముగ్గు మొత్తం రెడీ అయిపోయాక ఫైనల్గా పెట్టేసి పసుపు, కుంకుమ బొట్లు అయితే వేసేసామన్నమాట. అందరూ అనుకొని మార్నింగ్ 5కే లేచి ముగ్గు పెట్టడానికైతే వచ్చేసారు. ఇలా ముగ్గు డిజైన్ అయితే వేసి కలర్స్ అయితే ఫిల్ చేశారు. అండ్ ఇంకా నేనైతే బాబు లేస్తూ ఉంటాడు, మధ్య మధ్యలో ఏడుస్తాడని చెప్పేసి వాడి కోసం ఇంకా రాలేదు ముగ్గు వేయడానికైతే. ఇంకా బాబుని చూసుకుంటూనే ఉన్నాను. 6:30 ఆ టైంకి అయితే వచ్చా అనమాట కిందికి, భోగి మంటల దగ్గరికి అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే ముగ్గు డిజైన్ వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా పసుపు కుంకుమలతో గొబ్బెమ్మలు అవన్నీ రెడీ చేసి పెట్టేసి ఇంకా పూలు అవన్నీ పెట్టి ఇంకా ఫైనల్గా ఇది డెకరేషన్ అయితే చేస్తున్నారనమాట. ఇలా ఇంకా ఫైనల్గా పెట్టేసిన తర్వాత అందరూ అలా ఒక్కసారి ముక్కేసుకొని ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే భోగి మంటలు అయితే వెలుగుతూ ఉన్నాయి బాగా. చాలా చాలా బాగా అనిపించింది ఎంత మార్నింగ్. అండ్ ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. సో ఇంకా కింద అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా పైనకైతే వచ్చేసాను. మా వాళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పి చూస్తూ ఉన్నాను. సో వీళ్ళైతే లేచి రెడీగా ఉన్నారు. ఇంకా పద వెళ్దాము, కింద భోగి మంటల దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి అందరినీ తీసుకొని అయితే వెళ్తున్నాను. సో మేమైతే ఇలా మళ్ళీ కిందికి అయితే వెళ్తున్నాము. ఇంకా చిన్నోడు ఏం చేస్తాడో, ఏడుస్తాడా ఏంటి, నిన్న వచ్చినప్పుడు అయితే లిఫ్ట్లో ఏడ్చాడు కదా భయపడి అని చెప్పి చూస్తున్నాను. ఇంకా వాడైతే ఏడవట్లేదు, అలా చూస్తూ ఉన్నాడు. కొంచెం చీకటిగా ఉంది, భయపడతాడేమో ఏడుస్తాడేమో అనుకొని చూస్తున్నాము, కానీ చూస్తూ ఉన్నాడు, అలా ఏం ఏడవలేదు. ఇంకా మేమైతే కిందికి వచ్చేసాము. ఇక్కడ భోగి మంటల దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా అక్కడ కొద్దిసేపు మా చిన్నోడిని ఎత్తుకొని అలా టైం అయితే స్పెండ్ చేసాము. చాలా వేడిగా వస్తుంది మంట, బాగా అనిపించింది భోగి మంటల దగ్గర అలా ఉండడం. మార్నింగ్ అయితే వెదర్ చాలా కూల్గా ఉంది. అండ్ మేమైతే ఇక్కడ భోగి మంటల దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉన్నాము, బాగా అనిపించింది. సో అలా మేము కొద్దిసేపు మా చిన్నోని ఎత్తుకొని ఆడిస్తూ ఉండి అక్కడైతే కొంచెం వీడియోస్ అండ్ ఫొటోస్ అలా తీసుకున్నాము. అండ్ ఇంకా ఇలా కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. అండ్ భోగి మంటలు అయితే అలా చాలా చాలాసేపు వెలుగుతూనే ఉన్నాయి. ఇంకా చాలా బ్రైట్గా వచ్చిందన్నమాట ఫైర్ కూడా, చాలా బాగా అనిపించింది. అలా కొద్దిసేపు అయ్యాక నేనైతే ఇంకా మా విలోక్ని తీసుకొని వెళ్దామని చెప్పేసి పైనకైతే వచ్చేసాను.
కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా మా వాళ్ళు కూడా పైనకైతే వచ్చేసారు. నేనైతే ఇంకా మా బ్యాగ్లో మా బ్రషెస్ అండ్ టూత్పేస్ట్ అవన్నీ తీసి పెడుతున్నాను. అండ్ చిన్నోడి సోప్ కూడా తీసి పెడుతున్నాను. ఇక్కడైతే వీళ్ళకి పేస్ట్ అయితే ఉంచేసి బ్రష్ అయితే ఇస్తున్నాను. ఇంకా మా చిన్నోడైతే లాగేస్తూ ఉందామని ట్రై చేస్తున్నాడు. ఇంకా మా విలోకి అయితే డ్యాన్స్ చేస్తూ బ్రష్ చేస్తున్నాడు. ఇంకా అక్క అయితే ముగ్గేస్తుంది. కింద ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన ఇంకా మన రూమ్ ముందు అయితే వేద్దామని చెప్పేసి చిన్నగా కలర్స్ అయితే వేద్దాము, టైల్స్ పైన ఉండదు, బట్ ఇంకా చిన్న చిన్నగా సింపుల్గా వేద్దామని చెప్పేసి అయితే వేస్తుంది. ఇంకా మా విరూప్ అయితే ఆడుతూ ఉన్నాడు అందరితో. ఇంకా అటు ఇటు తిరుగుతూ అందరినీ టచ్ చేస్తూ అందరి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అండ్ ఇలా మేమైతే సింపుల్గా కలర్స్ అయితే వేసి ఫిల్ చేసేసాము. అండ్ ఇంకా గొబ్బెమ్మలు ఇంకా నవధాన్యాలు అలా ఉంటాయి కదా, అవన్నీ అయితే వేసేసాము. చాలా చాలా సింపుల్గా ముగ్గు అయితే కంప్లీట్ చేసేసాము. సో ఇంకా ఇక్కడ విరూప్ అయితే చూస్తూ ఉన్నాడు అనమాట. సో అలా క్లాప్స్ అయితే కొడుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ముగ్గు వేస్తూ ఉంటే వాడు డోర్ దగ్గరికి వచ్చి నిలబడి అలానే చూస్తూ ఉన్నాడు, ఆడుతున్నాడు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే మిల్క్ అయితే వేడి చేద్దామని చెప్పేసి వేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దామని చెప్పేసి యాడ్ చేసి ఇంకా బిస్కెట్స్ అయితే తీసి పెట్టేశాను. ఇది వచ్చేసి రేగి పళ్ళు నువ్వులు వాటర్లో వేసుకొని స్నానం చేయడానికి అని చెప్పేసి. అండ్ దెన్ నెక్స్ట్ జొన్న రొట్టె నువ్వుల రొట్టె అయితే చేసింది అక్క. అండ్ పూరి చిక్కుడుకాయ కర్రీ అనమాట. టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ చేశాక ఇంకా బట్టలు అవన్నీ ఆరబెట్టాలి అని చెప్పేసి పైనకైతే వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా అన్ని బట్టలు తీసుకొని పైనకైతే వచ్చేసాము. ఇక్కడ విరుపు అయితే ఆడుతూ ఉన్నాడు. ఇంకా ఆద్విక్ అనమాట. సో ఆద్విక్ వచ్చేసి వీళ్ళు విరూప్ వాకర్తో అయితే ఆడుతున్నాడు. సో వీళ్ళిద్దరు అయితే అలా ఇద్దరు వాకర్స్తో తీసుకొని పైనకి వచ్చేసి ఇలా టైం అయితే స్పెండ్ చేస్తూ మంచిగా ఎంజాయ్ అయితే చేశారు. ఒకరినొకరు చూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారనమాట. సో ఒకరు వాకర్తో ఒకరైతే ఆడుతున్నారు. వీళ్ళిద్దరూ ఇలా టైం అయితే స్పెండ్ చేశారు, కొద్దిసేపు ఆడుకుంటూ ఉన్నారు. కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేశాక ఇంకా కిందికి అయితే వచ్చేసాము. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అది చేద్దామని చెప్పేసి అయితే వచ్చాము. అండ్ ఇవాళ లంచ్లో ఏంటంటే టమాటా పప్పు, ఇంకా చిక్కుడుకాయ టమాటా కర్రీ, మార్నింగ్ పూరీకి అయితే చేసాం కదా అది, అండ్ ఇంకా వైట్ రైస్. సో ఇలా లంచ్ కంప్లీట్ చేసేసామన్నమాట మేము. దాని తర్వాత ఇంకా కొన్ని మురుకులు అండ్ రోజెస్ ఉంటాయి కదా, అది చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాము. సో ఇలా అయితే చేసాము. ఫస్ట్ కొంచెం చేయడానికి ఇబ్బంది అయింది, రాలేదు. అండ్ అలా ట్రై చేస్తూ ఉంటే సో వచ్చాయన్నమాట. సో ఇలా మేమైతే పిండి వంటలు కొంచెం ఎక్కువ కాదు, బట్ ఏదో కొద్దిగా లైట్గా అయితే చేసాము. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే టీ పెట్టేశాను. ఇంకా టీ మురుకులు తిందామని చెప్పేసి అయితే తీసుకున్నాను. టీ మురుకులు తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ ఇక్కడైతే సో థర్డ్ ఫ్లోర్లో అక్క వాళ్ళ బాబుకి భోగిపళ్ళు అయితే పోస్తున్నారు. సో అక్క అయితే ఇన్వైట్ చేసిందనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మా విరూప్ అయితే రెడీ అయిపోయాడు. సో ఆడుకుంటూ ఉన్నాడు. అండ్ ఇక్కడ అందరితో కలిసి వాడు కూడా టైం అయితే స్పెండ్ చేశాడు. అందరు కూడా వాడితో మంచిగా ఆడుకున్నారు. అండ్ వాడు కూడా ఎంజాయ్ చేశాడనమాట అందరితో అలా. సో ఇక్కడైతే వచ్చేసాము. ఇదే అనమాట అక్క వాళ్ళ రూమ్. సో అక్కడికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడైతే ఈ స్టాచ్యూ ఏదైతే ఉందో నాకైతే చాలా నచ్చింది. సో అదే అన్నమాట వీడియో తీస్తున్నాను. అండ్ ఇంకా అక్కడ పిల్లలైతే లైట్స్ ఆన్ చేసి ఆఫ్ చేశారు, బాగా అనిపించింది. సో దాన్ని నేనైతే వీడియో తీశాను, నాకైతే చాలా నచ్చింది అది. అండ్ ఇక్కడ బాబుకి భోగిపళ్ళు పోయడానికి అని చెప్పేసి అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేశారు. అండ్ ఇక్కడ పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు. అండ్ ఇంకా మా విరూప్ కూడా వాళ్ళని చూసుకుంటూ ఆడుతూ ఉన్నాడనమాట. సో ఇక్కడైతే కార్యం చూస్తూ ఉన్నాడనమాట. సో వాడు కూడా అలా టైం స్పెండ్ చేశాడు వాళ్ళతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్క వాళ్ళు ఏంటంటే భోగిపళ్ళు పోస్తున్నాము అందరు వచ్చారని చెప్పేసి డాగ్ని అయితే లోపల ఉంచేశారు. సో అదైతే అరుస్తూ ఉందన్నమాట అందరినీ చూస్తూ. అండ్ ఇక్కడ మా బుక్ అయితే భోగిపళ్ళు పోయడం స్టార్ట్ అయింది. సో ఇంకా అందరైతే వచ్చేసారు.
సో ఇంకా అందరు కలిసి బాబుకి భోగిపళ్ళు అయితే వేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా మా విరూప్ అయితే ఆడుతూ ఉన్నాడు, ఇక్కడ అక్వేరియం చూస్తూ ఉన్నాడు. సో ఫిషెస్ని చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉన్నాడు. సో అలా టచ్ చేస్తూ ఉన్నాడు అనమాట. వాడైతే మంచిగా టైం స్పెండ్ చేశాడు. సో అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇంకా దాని తర్వాత అందరూ భోగిపళ్ళు అయితే పూసారనమాట బాబుకి. ఇంకా తర్వాత మేమైతే వచ్చేసాము. అండ్ నైట్ డిన్నర్ కోసం అని చెప్పి కర్డ్ రైస్ అయితే చేశాను. కర్డ్ రైస్ అయితే తినేసాము. తిన్న తర్వాత ఇంకా మళ్ళీ అక్క వాళ్ళందరూ అనుకొని మళ్ళీ నైట్ 10 o'clockకి కిందికి అయితే వెళ్ళారు. నెక్స్ట్ డే సంక్రాంతి కాబట్టి ఇంకా ముగ్గులు వేయడం అయితే అవ్వదు అని చెప్పేసి మార్నింగ్ నైటే వేశారనమాట. సో 10కి స్టార్ట్ చేస్తే 1 వరకు ఇలా అందరూ కలిసి ముగ్గులు అయితే వేశారు. నేనైతే వెళ్ళలేదు. సో ఇంకా బాబులు వేస్తూ ఉంటాడు, మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు అని చెప్పేసి అయితే వెళ్ళలేదు. అండ్ ఇలా మా భోగి పండుగ అయితే జరిగిందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.